హలో యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక ట్రావెల్ వ్లాగ్తో ఐఎమ్ హ్యూర్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చినా అంటే లేక్ తాహో అనమాట. కొన్ని రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ తర్వాత నేను ఈరోజు ఎర్లీగా నిద్ర లేచిన. అంటే 7కి లేచిన, అది కూడా ఎర్లీయే నాకు, ఎందుకంటే రోజు 10కి 11కి లేస్తుండే. ఈ లేక్ తాహో అనేది లార్జెస్ట్ క్లియర్ వాటర్ లేక్ అనమాట. ఇది కాలిఫోర్నియా అండ్ నివేడా బార్డర్లో లొకేట్ అయి ఉంది. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ ద కాలిఫోర్నియా. సో కాలిఫోర్నియా లొకేషనే వస్తుంది అనమాట ఇక్కడికి. అస్సలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు నాకు. ఓ, వాటర్ చూస్తుంటే ఘోరం భయం వేస్తుంది. నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి ఏమో. నేత్రానందం అంటాం కదా, యాక్చువల్గా నేత్రానందం ఏంటి అని నేను 100కి 1000% ఎక్స్పీరియన్స్ అయిన ఆ రోజు. ఆ వాటర్ని, ఆ ట్రీస్ని, ఆ ఫ్రెష్ ఎయిర్, ఇంకా నీట్ అండ్ క్లీన్ వాటర్, అదంతా చూస్తుంటే బాడీ అంతా ఇట్లా రిలాక్సింగ్ అయిపోయింది. బ్రెయిన్, నర్వ్స్ అన్నీ. అంత నీట్ క్లీన్ క్రిస్టల్ వాటర్ చూసిన తర్వాత ఎవరికి మాత్రం ముట్టుకోవాలనిపించదు. ముట్టుకోవడం ఏంటి, అదే నాకు స్విమ్మింగ్ వచ్చి ఉంటే అందులో దూకేసేదాన్ని నేను. నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి కనీసం ముట్టుకొని ఫీల్ అవుదామని చెప్పి దగ్గరికి వెళ్తున్నాను. నేను దగ్గరికి వెళ్ళి నిలబడగానే ఏదో పెద్ద అచీవ్ చేసిన ఫీలింగ్ అనమాట నాకు. నెక్స్ట్ స్పాట్కి వెళ్ళే దారిలో ఎనర్జీ డ్రింక్. యుఎస్ వచ్చినప్పటి నుంచి స్టార్ బక్స్ ఒక ఎడిక్షన్ అయిపోయింది. ఈ ట్రిప్ అంతా నా లోపల ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే హైవే మూవీలో ఆలియా భట్ లాగా ఫీల్ అయ్యా అనమాట. ఈ ట్రిప్ నా కోసం ఎప్పుడో డిజైన్ చేసి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు నేను జస్ట్ అక్కడ ప్రజెంట్ అయ్యి నా హార్ట్ సోల్ పెట్టి ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా ఉందన్నమాట. వ్లాగ్ చేస్తున్నప్పుడు, వీడియో షూట్ చేస్తున్నప్పుడే మాట్లాడితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్యూవర్స్కి అని విన్నా నేను. కానీ నాకు మాట్లాడడం రావట్లేదు వీడియో తీస్తున్నప్పుడు. వ్లాగింగ్ ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేసింది. సో మెల్లగా నేర్చుకుంటా, అప్పుడు డైరెక్ట్గా ఫ్రేమ్లో మాట్లాడచ్చు. కానీ ఇంత మంచి విజువల్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంటికి వెళ్ళి మళ్ళీ వీడియోస్ అన్నీ రీవైండ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు వచ్చే ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని. మాటల్లోనే సెకండ్ పాయింట్ వచ్చేసింది అనమాట. దాని గురించి నేను ఫ్రేమ్లో మాట్లాడినట్టున్నా. చూడండి, వీఆర్ హియర్ అట్ దిస్ విస్తా వ్యూ పాయింట్. చిన్నప్పుడు స్కూల్లో క్లాస్మేట్ నోట్బుక్స్ మీద ఇట్లాంటి నేచర్ రిలేటెడ్ బ్యాక్డ్రాప్స్ ఉండేవన్నమాట. కవర్ పేజ్, ఈ చెట్లు, ఆ మౌంటైన్స్, ఆ వాటర్, అదంతా చూస్తుంటే నాకు ఆ క్లాస్మేట్ నోట్బుక్సే గుర్తొస్తున్నాయి. అదేదో మూవీలో బ్రహ్మానందం గారు అంటారు కదా, బాగా ఎగ్జైట్ అవుతుందని. ఎగ్జాక్ట్గా అదే నా ఫీలింగ్. బాగా ఎగ్జైట్ అయ్యా నేను ఆ మూమెంట్. వెల్కమ్ టు లేక్ తాహో. ఇట్లాంటి ఒక డ్రైవ్, ఇట్లాంటి ఒక సీనరీ నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ దిస్. సో ఇది మాత్రం స్పెషల్ మూమెంట్ అనే చెప్పొచ్చు. గుర్తుండిపోద్ది నాకు. అప్పుడప్పుడు భయం కూడా అయిందనమాట ఈ రోడ్స్ మీద వెళ్తుంటే కార్లో. మామూలుగా కొన్ని ఫ్లవర్స్ అండ్ చిన్న బటర్ఫ్లై కనిపిస్తే ఎగ్జైట్ అవుతాం కదా కలర్స్కి. ఇక్కడ చూడండి ఎంత హ్యూజ్గా డిఫరెంట్ కలర్స్, ఆ మౌంటైన్. యూఎస్లో ఉన్న ఇవన్నీ చూస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నా అని ఆబ్వియస్గా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. అట్లా అని చెప్పి నేను మిమ్మల్ని కూడా యూఎస్ వచ్చేయండి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పను. ఎక్కడున్నా సరే మన కంఫర్ట్ జోన్ దాటి ఒక లెవెల్ బయటకు వెళ్ళినామంటే ఖచ్చితంగా లైఫ్ బాగుంటుంది. అంటే ఎట్ ది ఎండ్ బాగుంటుంది అనడం బాగోదేమో సినిమాలో లాగా, కానీ లైఫ్ కదా, కొన్ని కష్టాలు, మళ్ళీ తర్వాత కొంచెం పీస్, మళ్ళీ కొన్ని హర్డల్స్, మళ్ళీ కొంచెం పీస్. సో అట్లా లైఫ్ మిక్స్డ్ ఎమోషన్స్తో ఉంటుంది. కొన్ని చోట్ల ఉంటే మాత్రం ఒకటి పర్టికులర్ ఎమోషన్లోనే లైఫ్ అంతా గడిపేస్తాం అనమాట. అట్లా కాకుండా కొంచెం కంఫర్ట్ జోన్ దాటి బయటకు వస్తే వేరియేషన్స్ ఉంటాయి లైఫ్లో. చాలా ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బాగుంటుంది అనమాట లైఫ్ బేసిక్ బయటకు వస్తే. ట్రిప్ అంతా నాకు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ లాగా అనిపించింది. ఒకదాని తర్వాత ఒకటి నేను ఎగ్జైట్ అయ్యే విషయాలు జరుగుతూనే ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. ఇది బాగుంది కదా అనుకునే లోపే ఇంకోటి. అసలు ఇక్కడ వాటర్ ఫాల్స్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాటర్ ఫాల్ కనిపించింది. అండ్ ఆ కలర్ఫుల్ మౌంటైన్ని కూడా నేను చూస్తా అనుకోలేదు, అది కనిపించింది. సో బేసిక్గా ప్యాక్డ్ ఆఫ్ సర్ప్రైజెస్ అంటారు కదా ఈ ట్రిప్పే. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు ఎంత క్రేజీ ఉంది. కవర్ ఫోటో యాజ్ ఇట్ ఈజ్
అంటే వీటిని చూసి వాళ్ళు బుక్స్ మీద పెట్టారనుకోండి, కానీ మనం ఫస్ట్ బుక్స్ చూసి తర్వాత రియాలిటీకి వచ్చాం కదా, సో బుక్లో లాగే ఉంది అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఇక్కడ చూసే బుక్ మీద పెట్టారంట. అట్లా ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఆ 360 డిగ్రీస్ తిరిగి చూస్తే మైండ్లో ఉన్న ఎట్లాంటి స్ట్రెస్ అయినా ఏదైనా సరే అట్లా ఎగిరిపోవాల్సిందే అనమాట. అదంతా ఒక చిన్న వస్తువు అయితే ఒక బాటిల్లో బంధించి నాతో పాటు తీసుకెళ్ళాలనిపించింది, కానీ అంత పెద్దగా ఉంది కదా, అది కుదరదు. సో చూసి ఎంజాయ్ చేయాల్సింది తప్ప. 3, 1, 2, 3, 1, 3, 1, 2, 3, 1, 3. పైనంతా వ్యూ చూసిన తర్వాత కిందకి హైకింగ్, కింద కూడా కొన్ని స్పాట్స్ ఉన్నాయని చెప్పి చదివామన్నమాట బోర్డు మీద. సరే వెళ్దామని చెప్పి కిందకు వచ్చినాం. నేనైతే రెస్ట్ రూమ్ కోసం అని కిందకు వచ్చిన, టు బీ ఫ్రాంక్. సో ఇది చూసిండ్రా రెస్ట్ రూమ్ ఎట్లుంది, చిన్న హట్ లాగా డిజైన్ చేసుకొని ఉంది. మెన్ అండ్ విమెన్ సింబల్ కూడా పెట్టారు. యూఎస్లో ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎప్పుడూ కలపరనమాట. వర్కే, పర్సనల్ లైఫే. సో ఇంత మంచి నేచర్ స్పాట్స్ ఉంటాయి, ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా వచ్చి ఇక్కడ ఒక గంట సేపు కూర్చుంటే చాలు, సెట్ అయిపోతుంది. అంత బాగుంటాయి అనమాట విజువలిస్టిక్గా. అసలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా చెట్లలో నుంచి బయటకు రాగానే ఇంత పెద్ద బ్లూ వాటర్ బాడీ మన ఎదురుగా ఉంటుంది అండ్ యాక్సెసిబుల్గా ఉంటుంది. ఫెన్సింగ్ లేకుండా నువ్వు వెళ్ళొచ్చు, వాటర్లో ఆడుకోవచ్చు, ఎవరు రెస్ట్రిక్ట్ చేసే వాళ్ళు ఉండరు. ఇదంతా ఒక పెద్ద లేక్ అనమాట, చాలా పెద్ద లేక్. దాని చుట్టూ ఇట్లా మౌంటైన్స్, రోడ్, ఇంకా అక్కడక్కడ బీచెస్ కూడా ఉన్నాయి. అటల్ జాలో మ్యూజిక్ వేస్తా, మీరు కూడా ఎంజాయ్ చేయండి.
ఎన్నిసార్లైనా చెప్పొచ్చు ఇట్లాంటి విజువల్స్ కనిపిస్తే, నేనేదో నెట్ఫ్లిక్స్ మూవీ సిరీస్లో ఉన్నలాగా అనిపిస్తుంది అనమాట నాకు. మామూలుగా వాటర్లో దిగి ఆడుకోవచ్చు అంట, కానీ మేము వచ్చిన టైమింగ్ రాంగ్. ఆగస్ట్లో సెప్టెంబర్లో వెళ్తే ఆడుకోవచ్చు, కానీ ఎట్లయినా వాటర్లో దిగాలని నాకు ఉండింది. సో నేను దిగిపోయినా, కానీ చల్లగా ఉన్నాయి నీళ్ళు. I can't forget the day we met. Your eyes so blue, me piercing through. I can't forget the day we met. Your smile so bright, it made me swoon. Our love is like a summer's day, hot and endless in a magic way. Whenever I see you, all I can think is my. రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి, ఛానల్ మెయింటైన్ చేయాలి అంటే మోటివేషనే రావట్లేదు అస్సలు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వ్యూస్ పెంచండి. అప్పుడైనా మోటివేషన్ వస్తే రెగ్యులర్గా చేస్తానేమో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.